నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీని మురిపించిన చిన్నారి. విజీ సమయంలో పార్లమెంట్ హాల్లో కాసేపు చిన్నారితో గడిపిన మోదీ. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా. ఏడాదిగా క్షుద్ర రాజకీయానికి బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కుమారస్వామి. ఎన్నికల తేదీలపై ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ వేసిన గవర్నర్. సవరణ చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా సూర్యాపేటను మార్చాలి. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో ఓ అనుకోని అతిథిని కలిసి ఆనంద పారవేశ్యంలో మునిగి తేలారు. బీజేపీ ఎంపీ సత్యనారాయణ జతియా తన మనవడితో కలిసి పార్లమెంట్కి వచ్చారు. ఆయన మోదీని కలిసిన సమయంలో చిన్నారి కూడా వెంటే ఉండడంతో ఎవరి చిన్నారి అంటూ ఆరా తీసిన మోదీ ఆపై చేతులు చాచి ఆహ్వానించారు. తన చేతుల్లోకి వచ్చిన ఆ పసిబిడ్డను మోదీ కాసేపు ఆడించడమే కాదు, ఆ చిన్నారి తన చేతుల్లో కేరింతలు కొడుతూ ఉంటే మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ప్రధాని తన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో ఈ ఫోటోలు పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే భారీ స్పందన కనిపించింది. కొద్ది వ్యవధిలోనే నెటిజన్లు లైకులు, షేర్లతో హోరెత్తించారు. ఇక కర్ణాటక విధానసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో జేడీఎస్ కాంగ్రెస్ల సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణలో విఫలమైన విషయం తెలిసిందే. బల పరీక్షలో ఓటమి అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. సీఎం కుమారస్వామి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కాగా మే 23, 2018 కుమారస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 14 నెలల పాలన తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలు పడిపోయింది. నిన్న జరిగిన విశ్వాస పరీక్షలో బలం నిరూపించలేకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కర్ణాటక ప్రజలు తనను క్షమించాలని కోరారు. పూర్తి కాలం కొనసాగడంలో విఫలమయ్యానని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు చేయగలిగినంత మేలు చేశానని, రైతులకు రుణమాఫీ చేశానని వివరించారు. ఏడాదిగా క్షుద్ర రాజకీయానికి బలవుతూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సీఎం పదవి శాశ్వతం కాదని, బీజేపీ ధోరణి చాలా బాధ కలిగించిందని చెప్పారు కుమారస్వామి. ఇక తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ షాక్ ఇచ్చారు. 2 రోజుల క్రితం అసెంబ్లీలో ఆమోదం పొందిన కొత్త మున్సిపల్ బిల్లును గవర్నర్ తిరస్కరించారు. ఈ బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన ఆయన కొన్ని సవరణలు చేయాలని సూచించారు. ఈ బిల్లును కేంద్రానికి పంపాలని నిర్ణయిస్తూ దాన్ని రిజర్వ్లో ఉంచినట్టు తెలిపారు. కాగా అసెంబ్లీ ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో గవర్నర్ సూచించిన సవరణలతో ప్రభుత్వం మున్సిపల్ బిల్లుపై ఆర్డినెన్స్ను జారీ చేయడం ద్వారా కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ముందడుగు వేసింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోమారు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టిన తమను జైలుకు పంపుతామని అప్పట్లో కేసీఆర్ హెచ్చరించారని విజయశాంతి గుర్తు చేశారు. ఇంతకాలం కేసీఆర్ను వెనకేసుకొచ్చిన గవర్నర్ నరసింహన్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకుని కేసీఆర్కు షాక్ ఇచ్చారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు శిశుపాలుడి తప్పులను మించిపోతున్నాయని ఆరోపించారు ఆమె. మున్సిపల్ చట్టం రద్దు విషయంలో కేసీఆర్ సర్కార్కు గవర్నర్ ఊహించని ఝలకిచ్చారని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తన తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకోవాలని సూచించారు ఆమె. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు కూడా తప్పుపట్టిందని, కొన్ని జీవోలను కూడా రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు మొండి వైఖరి అనుసరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నియంతృత్వ ధోరణిని వీడనాడాలని విజయశాంతి హితవు పలికారు. ఇక సూర్యాపేట జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా రూపుదిద్దుకునేలా చర్యలు తీసుకోవడంతో పాటు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు శ్రద్ధ వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. హరితహారం కార్యక్రమంపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈ అంశంపై జిల్లా అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా రూపుదిద్దడంలో అధికారుల పాత్ర కీలకమని అన్నారు. అధికారులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో చేసే ప్రతి పనిలో పురోగతిని సాధించవచ్చని ఆయన ఉపదేశించారు. హరితహారం విజయవంతం చేయడంలో గ్రామ కార్యదర్శుల పాత్ర సింహభాగంలో ఉండాలని సూచించారు.
వేరే వాళ్ళు వస్తే మన చేతులు మాత్రమే నిజంగా మనందరం పట్టుబడి ఈ 5 ఏళ్లలో సూర్యాపేట జిల్లాలో మొత్తంలో ఒక అడవి చేయవచ్చు. మీరందరూ ప్రతిపాదించుకుంటే, ఎందుకంటే ఒక జిల్లా మంత్రి గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, జిల్లాధికారులు చేసినంత మాత్రం కాదు. దానికి అసలైన క్షేత్రస్థాయి అధికారులను మీరు అమలు పరిచే దాంట్లో నిజంగా నూతనత్వాన్ని సృష్టించే దాంట్లో ఇక గండీడ్ మండలం జక్లపల్లి గ్రామంలో గ్రామస్తుల సమస్యలపై గ్రామ అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్తో కలిసి గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే కేఎంఆర్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాంతమణి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ సీతారామమ్మ, అలాగే అన్ని శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక దేశ ప్రజలకు సాంకేతిక మద్దతుతో వైద్య సలహాలను అందించేందుకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. అపోలో హాస్పిటల్స్కు చెందిన కంపెనీ హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అపోలో హాస్పిటల్ డాక్టర్ సంగీతారెడ్డి, డాక్టర్ సురేష్ రెడ్డి, అపోలో హాస్పిటల్ మెడికల్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. Technology and some medical service from Apollo and America lo unna Indian doctors they will try to provide their skill set. So we'll combine the local technology and foreign skill set and we'll provide from the top. President of RPA, so this is a great moment for India. Not just signing between RPA. There are a lot of people who need expert in their field. They're not available here. If they're available, they have to travel a long distance. ఇక హైదరాబాద్ బషీర్బాగ్లోని ఓషరీస్ హోటల్ ఎదురుగా గాంధీ హాస్పిటల్ ముందు ఆపిల్ హోమ్ అనే పేరుతో జేహెచ్ఎంసీ మరియు స్వచ్ఛంద సంస్థలు కలిపి ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి ఆపిల్ హోమ్ అనే పేరుతో ఒక రిఫ్రిజిరేటర్ను ఏర్పాటు చేశారు. ఈ ఆపిల్ హోప్ అనేది 23వ యూనిట్ అని, ఇలా హైదరాబాద్, సికింద్రాబాద్లో కలిపి మొత్తం 23 ఉన్నాయని, ఎవరైనా ఆకలితో ఉన్నవారు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన ఆపిల్ హోమ్కి తుఫాను ఫాన్ ఎలక్ట్రికల్ కంపెనీ చేయూతనిచ్చింది. తుఫాన్ ఫాన్ ఎండి మరియు రెడ్ ఫైర్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు అనురెడ్డి మాట్లాడుతూ, అలాగే ఈ విధంగా ఎవరైనా ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేయొచ్చు అని, ఏవైనా ఆహార పదార్థాలు తమ వంతుగా రిఫ్రిజిరేటర్లో పెట్టినట్లయితే తమకు చేతనైనంత సహాయం చేసిన వారు అవుతారని, ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరుతుందని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజా సింగ్, ముషారఫ్ ఫారూఖీ, ఐఏఎస్ విజయగా, అతిథులుగా సైక్రాట్రిస్ట్ నీలిమ ఆర్య, తుఫాన్ ఫాన్ నిర్వాహకులు ఆమన్ జైన్ మరియు రెడ్ ఫైర్ సంస్థ నిర్వాహకులు అనురెడ్డి తదితరులు పాల్గొన్నారు. So this is the Apple Home idea of like feed the need, initiated by this Dr. Nilima. And it's like very inspiring idea about like feeding the needy people. And it's like one of the most unique idea that we have, and we really want to encourage and contribute like people to come forward to just appreciate. Unique idea to celebrate of my son's birthday. Our company Tufan Fan decide to celebrate his director birthday this way. Need the people who really need. ఫిట్నెస్ మోటివేటర్ అయితే యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఫిట్ ద నీడ్ అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా ఇందులో ఫుడ్ తీసుకోవచ్చు, ఎవరైనా ఫుడ్ పెట్టచ్చు. ఇది జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. యాపిల్ హోమ్ సంస్థ దీన్ని స్థాపించింది.
యాక్చువల్గా ఆ దారిని పోయిన ఎవరైనా సరే ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఈ విజిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఏంటంటే 23వ ఈరోజు ఓపెన్ చేసి బడ్జెట్లో 23వ యాక్చువల్గా పనులు చేయాలనేది. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధి మద్దిరాల తుంగతుర్తి నూతనకల్ వైన్ షాప్లపై ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. వైన్ షాప్లో ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ ధరలకు విక్రయించిన కల్తీ మద్యం విక్రయించిన షాపుల యజమానులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. తనిఖీలో భాగంగా విజిలెన్స్ అధికారి సిఐ శ్రీనివాస్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రైతుల సమస్యలు త్వరగా తీర్చాలని ఎంఆర్ఓని ఆదేశించారు. ప్రతి ఒక్క రైతు సమస్యలు తెలుసుకుని త్వరగా వారి సమస్యలను తీర్చాలని అధికారులకు ఆదేశించారు. గత కొంతకాలం నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ తెలిపారు. గండేడ్ మండలంలోని కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు ధాన్యాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మరియు జెడ్పీటీసీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూర్మగూడ వైఎస్ఆర్ కాలనీలో కాటన్ సర్చ్ ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కాటన్ సర్చ్ లో సరైన ధృవపత్రాలు లేని 15 బైక్లు, 5,000 రూపాయల నిషేధిత గుట్కా ప్యాకెట్స్, 6,000 రూపాయల అక్రమ మద్యం బాటిల్స్ మరియు 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ కాలనీలో అనుమానితులు చైన్ స్నాచర్లు, దొంగతనాలు జరగకుండా ఉండడానికి మరియు ప్రజలకు పోలీసులు అంటే భయంను పోగొట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కాలనీలలో దొంగతనాలు, చైన్ స్నాచర్లు జరిగిన వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. కాలనీలో సీసీ కెమెరాలు ప్రాధాన్యత గురించి చెబుతూ సీసీ కెమెరాలు పెట్టించుకోవడం వల్ల పోలీసుల కంటే భద్రత ఎక్కువగా ఉంటుందని, ఒక్క కెమెరా 100 మంది కానిస్టేబుళ్లతో సమానమని అన్నారు. ఈ వైఎస్ఆర్ కాలనీ ఎందుకు చేసుకున్నాం అంటే కాలేజ్ ఫ్లెడ్జ్ గురించి ఇక్కడంతా చేసినా కానీ ఎవరో ఇల్లీగల్గా వచ్చేసి రౌడీజం చేసి ఆక్యుపై చేస్తున్నారు ఒకటి. ప్లస్ ఈ హౌసెస్ కూడా స్కాటర్డ్ టైప్లో ఒకే దగ్గర లేకుండా ఓన్లీ రోడ్ బోత్ సైడ్స్ సింగిల్ రైలు పెట్టే లెక్క కట్టేసి లేవు, పేపర్స్ లేవు, దేనికి ఏమైనా ఉన్నారా? సో అట్లాంటి డౌట్ రాకుండా చేసుకోవాలి. ఫస్ట్ కదా అన్ని పేపర్స్ అన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలి. మీరు పాత ఎవరైనా నుంచి కొన్నారు ఆదిపట్ల పిఎస్ పరిధిలోని ఈరోజు ఆదిపట్ల పిఎస్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ అనే కార్డన్ సర్చ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో టోటల్ కలిపి 210 వరకు ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక 150 వరకు ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి, అన్నీ కూడా సర్చ్ చేయడం జరిగింది. ఇది కార్డన్ సర్చ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది అందరిది కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ష్యూర్ చేసుకోవడం. సో దీంట్లో ఇక్కడ చెకింగ్ చేసేటప్పుడు ఒక 17 వరకు వెహికల్స్ అవి డాక్యుమెంట్స్ లేనివి, కాగితాలు లేనివి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. వాటిని ఫర్దర్గా ఎంబీ యాక్ట్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగనే ఒక 6,000 వరకు లిక్కర్, అలాగనే ఒక 5,000 వరకు గుట్కా కూడా సీజ్ చేయడం జరిగింది. అది కూడా ఫర్దర్ చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగనే ఒక 2 అనుమానిత వ్యక్తులు కూడా ఇక్కడ స్వీటర్స్ కూడా వాళ్ళ ఇక్కడ యాక్టివిటీ ఏమున్నది అది కూడా విచారణ చేయడం జరిగింది. ప్రశాంతంగానే మొత్తంగానే పీస్ఫుల్గానే ఉంది. సో అలాగనే పబ్లిక్ కూడా ఇక్కడ చాలా సహపూర్వకంగా. ఇక భర్తను హత్య చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనే నీచపు ఆలోచన చేసిన ఒక భార్య కుట్రను తాడిపత్రి రూరల్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు గౌసియా పరారీలో ఉండగా కుట్రలో భాగంగా ఉన్న 5 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక కొడవలి, పిడిబాకు, 40,000 నగదు, అలాగే 4 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి జిల్లా ఓఎస్డీ స్వామి మాట్లాడుతూ అనంతపురం జిల్లా పరిషత్లో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేసే నిసారుద్దీన్కు తన భార్య గౌసియాకు మనస్పర్ధలున్నాయి. దాదాపు 3 సంవత్సరాలు వేరువేరుగా ఉంటున్నారు. భర్త ఉద్యోగంపై అతని ఇన్సూరెన్స్ డబ్బులపై గౌసియాకు కన్ను పడడంతో ఎలాగైనా భర్తను హత్య చేయాలని తనకు తెలిసిన జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలి సహాయంతో మరో 4 వ్యక్తులతో కలిసి 5 లక్షలకు తన భర్తను చంపాలని కాంట్రాక్ట్ ఇచ్చింది. మొదట అడ్వాన్స్గా ₹1,00,000 ఇచ్చి పని పూర్తయ్యాక మిగతా నగదు ఇస్తానని చెప్పింది. నిందితులు ఎలా చంపాలి అని తాడిపత్రి మండలం వంగనూరు బస్టాండ్ వద్ద ప్రణాళిక రచిస్తూ ఉండగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా నిందితులు నిజం ఒప్పుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్టు జిల్లా ఓఎస్డీ స్వామి తెలిపారు. ఇక హైదరాబాద్ చైతన్యపురిలో గల పెట్రోల్ బంక్లో వినియోగదారులు పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా పెట్రోల్తో పాటు నీళ్లు వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బంక్ యజమానులకు వినియోగదారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తనిఖీ అధికారులు పెట్రోల్ను పరిశీలించి నచ్చజెప్పడంతో శాంతించారు వాహనదారులు. గత 2 రోజులుగా ఇదే విధంగా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కేసు పెట్టినామన్నా ఏమైంది పొద్దున పెట్టుకుని ఓపెన్ చేసిరు అంటే మధ్యలో ఏమైంది పోలీసుల దగ్గర ఏమైందో లాయర్ దగ్గర ఏమైందో ఏదో పెద్ద స్టోరీ జరిగింది కథ అయింది పైసలు తీసుకోరు ఏం తీసుకోరు పెట్రోల్ అయితే ఓపెన్ చేసిరు మేము రాగానే బంద్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు ఒక్కో ఇట్లా ఉడుతురు పిలిస్తే వస్తురా మేము ఎవరు బెంటరు మమ్మల్ని ఉల్టా మేము సాయంత్రం వచ్చి పైసలు అడిగినామన్నా పైసలు అడిగితే ఏమంటారు మీ పైసలు మీకు ఇస్తామన్నా సరే మా బండి ఇస్తారు 2 బండి ఇస్తారు ఖరాబ్ అయిపోయిన పెద్దవానికి ఇస్తారా మీ ఇష్టంలో మీరు ఏం చెప్పకూడదు సైలెంట్ ఉండరు మేము సైడ్కి రాడి ఇస్తాం పైసలు రేపు పొద్దున్న ఇస్తామంటారు పైసలు సరే నాకు ఇస్తారు ఇంకొకరికి ఇస్తారు 4 ఇస్తారు వచ్చే పెద్దవానికి ఇస్తారా పైసలు ఎంతమందికి ఏమి ఇస్తారన్న పైసలు మా మెకానిక్ తీసుకోవచ్చు మాట్లాడినా అయితే ఫోన్ చేసాం మెకానిక్ ఫోన్ చేసాం ఇగో బండ్ల పెట్రోల్ ఏ పెట్రోల్ పంప్ అన్న ఫస్ట్ నుంచి అయినా మోసం ఇది వర్కర్స్ అయితే పనిచేసే వాళ్ళు పెట్రోల్ వేసే వాళ్ళు అయితే భలే డేంజర్ మనుషులు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అది కార్డు ఇస్తే కార్డు యూజ్ చేయరు పైసలు ఉంటేనే పెట్రోల్ వేసుకోవాలంటారు లేకపోతే లేదంటారు భలే డిమాండ్ ఉంది వర్కర్స్ కూడా డిమాండ్ ఉంది ఫస్ట్ నుంచి అయినా దీనికి చెడ్డ పేరే ఉంది పెట్రోల్ బంకు ఓనరు రెడ్డి అని తెలుసు మరి 2012 పెట్రోల్ ₹45 లీటరు ఇప్పుడు ఎంత సారి కాదు ఈ పెట్రోల్ బంక్లో జరగడం ఇది ఫస్ట్ టైం కాదు దాదాపు 3-4 సార్లు జరిగింది అయినా ఇంతవరకు కూడా ఒక చర్య అనేది పెట్రోల్ బంక్ మీద తీసుకోలేదు దేనికి అని మేము ప్రశ్నిస్తున్నాం దేనికి ఇది మేము అదే ఖండిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ చేయడానికి కూడా కారణం అదే మేము ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఇది ఫస్ట్ టైం అనేది కాదు ఫస్ట్ టైం అయితే 2వ టైం మొదలుపెట్టినాం 3వ టైం మొదలుపెట్టినాం ఇప్పుడు 3rd టైం 4th టైం అయినా కానీ ఇంతవరకు చర్య అనేది తీసుకోలేదు దేనికి కారణం ఏంది అందుకని మీరు రాస్తారోక చేస్తున్నాం ఇప్పుడు బైకాట్ చేసినాం దాని గురించే చూడండి
సార్లు ఇది జరగడం, ఇప్పటికి 3-4 సార్లు ఇది జరగడం, ఇప్పటి వరకు కూడా ఏ చర్య ఎవరు తీసుకోలేదు. ఇట్లా కల్తీ పెట్రోల్ అంతే ఎట్లా మా బండ్లు ఏం కావాలి? ఇంత లేస్ట్గా మేము ఇంత ట్రాఫిక్లో మేము బండి పెట్టలేదు, ఇంత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇంతవరకు దిగట్లేదు ఎందుకని చెప్పండి ఒకసారి కూడా. మీరు ఇంతగా ట్రాఫిక్ జామ్, ఇంతగా జనాలు ఉన్నారు కదా, మీరు ఇంతగా ట్రాఫిక్ అని రావట్లేదు, దిగట్లేదు, మాట్లాడలేదు, ఏదో ఒకటి ఇవ్వలేదు ఆన్సర్. మనకి ఇచ్చిన దాకా మేము కదిలేదు, చేసేయలేదు. ఇది మాత్రం కంపల్సరీ. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా చైర్మన్ సరిత తిరుపతయ్య, అలాగే అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డిఆర్విఎం అబ్రహాం, ఉండవెల్లి గ్రామ సర్పంచ్ మరియు ఉండవెల్లి మండలం సర్పంచ్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో కొత్త హీరోల సందడి నెలకొంది. ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలు తీయాలంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 3 గంటల పాటు తీసే సినిమాను 35 నిమిషాల్లో తీసి ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తున్నారు. ₹1 ఖర్చు లేకుండా సినిమాకి ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోంది. జానకంపేట్ గ్రామానికి చెందిన హీరో ప్రదీప్ నటించిన దగా సినిమాను హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 27వ తేదీన వజీర్ కింగ్ యూట్యూబ్ ఛానల్లో విడుదలకు సిద్ధంగా ఉందని హీరో ప్రదీప్ తెలిపారు. ఈ ఆధునిక యుగంలో మనిషి 100 సంవత్సరాలు బ్రతకడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. జెల్లీ ఫిష్ నుంచి డిఎన్ఏను తీసి మనుషులపై ప్రయోగాలు చేసి ఆయుష్ను పెంచే ప్రక్రియను ఆపి మానవావరిని కాపాడాలని చేసిన ప్రయోగమే దగా సినిమా ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఎంతో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని, అలీ సాగర్, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, నవీపేట్, అశోక్ సాగర్ ప్రదేశాల్లో సినిమా షూటింగ్ జరిగిందని హీరో ప్రదీప్ తెలిపారు. డైరెక్టర్ వజీర్, ప్రొడ్యూసర్ షఫీ, విలన్ నరేష్ రాయల్, డైలాగ్ నజీర్ అందరం కలిసి తీసిన దగా సినిమాను చూసి ప్రజలు ఆదరించి భవిష్యత్తులో మరిన్ని పెద్ద సినిమాలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మన ఈ నిజామాబాద్ జిల్లాలోనే చాలా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయండి. మేము ఈ దగా సినిమా మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, మన అలీసాగర్ ప్లస్ నైపేట్లో చాలా ప్రదేశాలు ఉన్నాయండి. అక్కడక్కడ షూటింగ్ చేశాము. మీరు అంటే మనం నిజామాబాద్లో కూడా సినిమాలు తీయగలుగుతాం, అంత మంచి ప్రదేశాలు ఉన్నాయి. ఇంకోటి ఈ సినిమా మేము యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నాము. వజీర్ కింగ్ అనే ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం ఈ నెల 25న. తప్పకుండా అందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం. మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాము. సినిమా పేరు వచ్చేసి దగా. ఇదివరకు మేము టార్చ్ బేర్ అనే మూవీ తీసాము. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, అంటే మొబైల్స్ వాడకూడదని. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ దగా అనే సినిమాతో మేము ముందుకు వస్తున్నాము. మొన్న 20వ తారీఖు రోజు ట్రైలర్ రిలీజ్ చేశాము. ఈ సినిమా ఏంటంటే మేము ఓన్లీ మొబైల్స్ యూజ్ చేసి సినిమా తీసాము. ఎలాంటి సిస్టమ్స్ కానీ మ్యూజిక్ కానీ పక్కన ఏది వాడలేదు. సిస్టమ్ ఓన్లీ మొబైల్తోనే మొత్తం షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ మ్యూజిక్. మా డైరెక్టర్ వచ్చేసి మా వజీర్ గారు సూపర్ డైరెక్షన్, అంటే మల్టీ టాలెంటెడ్. అంటే సినిమాలో ప్రతిదీ డైరెక్షను, మన మ్యూజిక్ కానీ ఎడిటింగు మొత్తం మధ్యనే. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మంచి మనము టాలీవుడ్లో ఛాయిస్ ఇస్తే మన టాలీవుడ్ని ఒక రేంజ్ తీసుకెళ్తారు, మంచి టాలెంటెడ్ పర్సన్. ఇంకోటి ఈ దగా సినిమాకి అంటే వెనకాల వాయిస్ ఇచ్చి ప్రాణం పోసిన మా నజీర్ గారికి ప్రత్యేక అభినందనలు అండి. సూపర్ వాయిస్ ఇచ్చిండు. అతను లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా వచ్చేసి దగా ఈ నెల 25వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చూసి మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాలు ఏవో వస్తుంటాయి. మేము ట్రై చేసినాము మొబైల్లో. ఒకసారి మీరు చూసి మా టాలెంట్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీని మురిపించిన చిన్నారి. విజీ సమయంలో పార్లమెంట్ హాల్లో కాసేపు చిన్నారితో గడిపిన మోదీ. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా. ఏడాదిగా క్షుద్ర రాజకీయానికి బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కుమారస్వామి.
ఎన్నికల తేదీలపై ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ వేసిన గవర్నర్, సవరణ చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా సూర్యాపేటను మార్చాలి. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.